తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత అయినటువంటి కోన వెంకట్ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన అందించిన పలు సినిమాలు మరి ఎంతో సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మరి అలాంటి సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఎన్టీఆర్ చారి పాత్రను పోషించారు. ఈ పాత్రను మరి ఎన్టీఆర్ మినహా మరెవరూ చేయలేరు అనేది అనేక మంది జవాబిచ్చిందనే చెప్పవచ్చు. తారక్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతమని ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. వినాయక్ దర్శకుడు. ఇందులో మరి ద్విపాత్రాభినయం చేశారు ఎన్టీఆర్. నయనతార, షీలాలు హీరోయిన్లుగా చేశారు. ముఖ్యంగా మరి ఎన్టీఆర్ బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పవచ్చు. మరి అదేవిధంగా మరి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి గీతాంజలి మళ్ళీ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ అదుర్స్ 2 ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఎలాగైనా అదుర్స్ 2లో మరి ఎన్టీఆర్ని ఒప్పిస్తానని, తప్పకుండా దీన్ని మరి హైలైట్ సినిమాగా రూపొందించనున్నట్లు తెలిపారు. టాలీవుడ్నే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయలేనని చెప్పారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. త్రిబుల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ జాతీయ స్థాయిలో విస్తరించింది. ఈ క్రమంలోనే మరి అదుర్స్ 2కు తారక్ ఒప్పుకుంటాడా లేదా అనేది అభిమానులకు చాలా సందేహంగానే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కాబోతుంది. మరోపక్క వార్ 2 ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరి ఎన్టీఆర్ 31 కూడా రాబోతుంది. ప్రస్తుతం మరి ఎన్టీఆర్కి సంబంధించి ఈ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులనే చెప్పాలి. దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.